brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నిర్మాత కేదార్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హత్యలు మరణాలు అంటూ ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు కేటీఆర్. ముఖం బాగోలేనప్పుడు అద్దం పగలగొట్టకూడదని ప్రభుత్వంలో ప్రతిపక్షంలా ఆయన మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం ఆయన చేతిలోనే ఉందని ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు కేటీఆర్. ఈ రాష్ట్రంలో ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నాడంట వెనకటికి ఎవడు. రేవంత్ రెడ్డి గారికి వాగడము పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప ప్రభుత్వాన్ని నడపడం రాదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఏది పడితే అది నోరు బారేసుకుంటాను, ఏది పడితే అది వాగుతాను, ఏది పడితే ఏ సొల్లు మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అనుకుంటే రేవంత్ రెడ్డి లాంటి పిచ్చోడు ఇంకెవడు లేడు. ఆయన చేతిలో ప్రభుత్వం ఉంది. ఆయనకు చేతనైతే ఏం ఎంక్వైరీలు వేసుకుంటాడో వేసుకోమను, ఏం తెలుసుకుంటాడో తెలుసుకోమను. ప్రతిరోజు టైంపాస్ కార్యక్రమాలు, డైవర్షన్ కార్యక్రమాలు. మీడియా కూడా పాపం మీకేమైపోయిందంటే అది ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి మీకు కూడా ప్రశ్నలు అడగక తప్పడం లేదు, మాకు అర్థమైంది. కాబట్టి ఈ టైంపాస్ వ్యవహారాలు మాని పనికొచ్చే పనులు ఏమైనా చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. గతంలో ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత సెలగం శెట్టి కేదార్ ఇటీవలే దుబాయ్లో మరణించారు. అయితే ఆయన మరణానికి కేటీఆర్ కు లింక్ ఉందన్న విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో విలేకరుల చిట్చాట్లో మాట్లాడారు. న్యాయవాది సంజీవ్ రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, వరుసగా జరుగుతున్న ఈ మరణాల వెనుక మిస్టరీ ఏంటని ప్రశ్నించారు సీఎం రేవంత్.